పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు కానీ ప్రభుత్వంలో కరప్షన్ కానీ 2004 వరకు బాబు గారు నాట్ అలౌడ్. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినా అదే కొనసాగించాడు. అతనేం విచ్చలవిడిగా ఒప్పుకోలేదు. ఎక్కడో ఈ ఫ్యాక్షన్ ఏరియాలోనో రౌడీ ఏరియాలో నాయకులు ఏమైనా చేసి ఉండొచ్చు కానీ అది కూడా చంద్రబాబు నోటీస్కో రాజశేఖర రెడ్డి నోటీస్కో తెలియకుండా జరిగిన ఇష్యూస్ ఉంటాయి. కానీ మాక్సిమం అధికారులు ఓ రకంగా డామినేట్ చేసేవాళ్ళు పొలిటీషియన్స్. ప్రత్యక్షంగా చూసా మంత్రి గారు వెయిట్ చేసేవాడు కలెక్టర్ కోసం. మంత్రి గారు చెప్పిన మాటని మున్సిపల్ కమిషనర్ తిరస్కరించిన 100 నేను చూసిన. మంత్రి గారు చెప్పినా కూడా పని జరగని బోల్డ్. లేకపోతే బందర్ రోడ్డు విజయవాడ బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు సచ్చినా డెవలప్ అయ్యాయి. అంటే అప్పుడు అధికారుల పని అధికారులు చేసుకొని ఇచ్చేవారు. చంద్రబాబు గారైనా రాజశేఖర రెడ్డి గారైనా అధికారుల పనిని అధికారులు చేయనిస్తూ రాజకీయ నిర్ణయం అంటే అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీలో రాజకీయ నిర్ణయం వలన ప్రజలకి అడ్డు రాకూడదు, ప్రజాభివృద్ధికి అడ్డు రాకూడదు, ప్రజా సంక్షేమానికి అడ్డు రాకూడదు అని ఉండేది. ఇప్పుడు కంప్లీట్ రివర్స్ అయిపోయింది. దాని వలన ఏమైపోతున్నది, బలి పశువులు అయ్యేది ఇవాళ ప్రారంభ దశ అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పటికి 1-2 టర్మ్స్ అనుభవించారు. ఇప్పుడు దాని పేరేమంటారు, జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు వెంకటేశ్వరరావు గారిని కొంతమంది అధికారులను ఇబ్బంది పెట్టారు. వాళ్ళని అరెస్టులు చేయలేదు, జైళ్లలో పెట్టలేదు, ఇబ్బంది పెట్టారు. అది మొదటి దశ, ఇది రాష్ట్ర విభజన తర్వాత. రెండవ దశలో అరెస్టులు చేసి జైళ్లలో పెట్టారు వీళ్ళు. మూడో దశలో ఏమవుతుంది, పెద్ద ఎత్తున పెడతారు. ఇప్పుడు అడిషనల్